ఎందుకంటే సాధన అనేది తీవ్రంగా ఫలించాలి, శీఘ్రంగా ఫలించాలి అంటే అంటే శీఘ్రంగా తీవ్రంగా పూర్ణంగా ఫలించాలి అంటే క్షేత్రమందు సాధన చేయాలి. మన ఇళ్లలో మనం జపం చేసుకుంటే ఎంత చేస్తే అంత తెలుసుకోండి. ఇక్కడ ఎంత చేస్తే అంత, అది కూడా శుచి అయిన ఇంట్లో. శుచి అయిన ఇల్లు అంటే అంటు ఎంగిలి ముట్టు మైల ఇవి పాటించే సదాచార గృహంలో మాత్రమే దేవతారాధన ఫలిస్తుంది. ఆ ఆచారం లేని ఇంట్లో దేవతలు రారు, స్వీకరించరు. తీసుకోండి, దేవతలు పితృదేవతలు ఉండాలంటే సదాచారం ఉండాలి. కనుక సదాచారం ఉన్న ఇంట్లో చేసింది చేసినంత ఫలిస్తుంది. గోశాలలో చేస్తే చేసిన దానికంటే 10 రెట్లు ఫలితం ఎక్కువ. అదే ఒక్కొక్క పుణ్యనదీ తీర్థంలో పవిత్రమైన వృక్షాల వద్ద ఒక మారేడు చెట్టు, మర్రి చెట్టు, తులసి మొదలైన వాటి చోట చేస్తే కొన్ని 100 రెట్లు ఫలితం ఎక్కువ. గురు సన్నిధిలో చేస్తే చెప్పలేనంత ఫలితం వస్తుంది. అలాగే శివుని యొక్క సహజ క్షేత్రమైన వారణాసిలో చేస్తే అత్యద్భుతమైన ఫలం సిద్ధిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చెయ్యు. ఎందుకంటే నీకు ఇంకా నెమ్మదిగా చేస్తాను అనేంత ఆయువు లేదు. తొందరగా సిద్ధించాలంటే క్షేత్రానికి వెళ్ళు. అందుకే ఎప్పుడైనా సరే సాధకుడు తన జీవిత కాలంలో వృత్తి జీవితం కోసం, బ్రతకడం కోసం ఎంత బ్రతికినా కొంతకాలమైన క్షేత్రయాత్రలు చేయాలి. దేనికోసం? సాధన కోసం. అంతేగాని అక్కడ మంచి హోటల్ చూసుకుని ఇక్కడి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకుని ముప్పూట్ల టిఫిను ఫుడ్డు ఎక్కడ దొరుకుతుందో అది చూసుకుని క్షేత్రానికి వెళ్ళడం కాదు. క్షేత్రం విహారయాత్ర కాదు, సాధన యాత్ర. తెలుసుకోండి, ఇక్కడ సాధన కోసం వెళ్ళాలి. ఇక్కడ అక్కడ చేసిన దానికి శక్తి ఎక్కువ. అందుకే భగవంతుడే కావాలనుకునేవాడు క్షేత్ర జీవనాన్ని ప్రధానంగా కోరుకుంటాడు. ఇక్కడ ఈ పిల్లవాడికి నిజానికి ఏం కోరిక లేదండి. నాన్న దండం పెట్టమన్నాడు, పెట్టాడు. వాళ్ళు తీసుకొచ్చి బ్రహ్మకు అప్పచెప్పారు. బ్రహ్మ చెప్పాడు, గురువు బ్రహ్మ